హాయ్ హలో నమస్తే మన తెలుగింటి గుమ్మగుమ్మలకి స్వాగతం. ఈరోజు నేను మీరు ఎన్నోసార్లు అడిగినారు నన్ను చికెన్ పిక్కల్ చేయమని. అది కుదరలేదు. ఈరోజు నేను చేస్తున్నాను. అందుకని ఈరోజు మీకు ఆ చికెన్ పిక్కల్ నేను ఎలా తయారు చేస్తానో చూపిద్దామని మేము ముందుకు వస్తున్నాను. ఈ చికెన్ పిక్కల కోసం నేనైతే ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ ముక్కలు మనం కొట్టించేటప్పుడు వాళ్ళకి పిక్కల కోసం అని చెప్తే కనుక వాళ్ళే ముక్కలు మంచిగా కొట్టిస్తారు. ఇవి బోన్లెస్ తీసుకోవాలి చికెను. ఇప్పుడు ఈ హాఫ్ కిలో చికెన్తో నేను పిక్కలు పెడుతున్నాను. నేను ఎలా పెడతాను కూడా చూపిస్తాను పదండి. ఇప్పుడు ఈ చికెన్లోకి ఒక స్పూన్ వరకు నేను పసుపు అన్నది వేస్తున్నాను. అట్లానే సాల్ట్ కూడా. వేసేసి మొత్తం ఈ చికెన్కి పట్టేటట్టు కలిపేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను కదా, అందుకని ఒక 150 గ్రామ్స్ వరకు ఆయిల్ అనేది తీసుకుంటున్నాను. అంటే కిలోకి ఒక పావు కిలో వరకు ఆయిల్ పడుతుందండి. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన వెంటనే మనం ఈ చికెన్ అన్నది పసుపుని ఉప్పుతో గార్నిష్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనము ఈ ఆయిల్లో వేసేసి ఇంకా మంచిగా ఫుల్ ఈ చికెన్ అంతా ఈ ఆయిల్లోనే వేయించేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ చికెన్లోంచి వాటర్ అన్నది బయటకు వస్తుంది. వాటర్ అన్నది బయటకు వచ్చి ఆ వాటర్ అన్నది పోయి ఆయిల్లో మంచిగా వేగుతాయి. ఆ వేగే వరకు మనము ఈ చికెన్ని ఆయిల్లో వేపుతాం. చూసారు కదా, ఇలాగ ఈ ఆయిల్లోనే ఈ చికెన్ అన్నది మంచిగా ఉడకాలి. ఈ చికెన్ ఇందులో ఉడికే లోపల మనం ఈ చికెన్లో వేసే మసాలాలు ఉంటాయి కదా, ఆ మసాలా అన్నది మనం రెడీ చేసుకుందాం. మసాలాల కోసం ఇప్పుడు మనము ఒక 3 స్పూన్ల వరకు ధనియాలు వేసుకుంటున్నాను. అట్లానే కొద్దిగా ఆవాలు, అట్లానే జీలకర్ర కూడా ఒక స్పూను. మెంతులు అయితే చాలా తక్కువ అండి, కొద్దిగా అంటే కొద్దిగా వేసుకోవాలి. అట్లానే కొన్ని మిరియాలు, యాలకులు ఒక 5-6, లవంగాలు కూడా ఒక 5-6. ఇవన్నీ లైట్గా, మరి ఎక్కువ మాడిపోకుండా లైట్గా వేయించుకోవాలంటే, మరి ఎక్కువ వేయించుకోక్కర్లేదు. లైట్గా వేయించుకొని అట్లా కొంచెం దాల్చిన చెక్క అండి లైట్గా వేయించుకొని దీన్ని మనము పౌడర్ చేసుకోవాలి. చూసారు కదా, లైట్గా వేగింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇవి కొంచెం చల్లారిన తర్వాత వీటిని నేను పౌడర్ కింద చేసి తీసుకొస్తాను. చూసారా, సరిగ్గా ఒక 15-20 మినిట్స్కి ఇట్లా మొత్తం మన చికెన్ అన్నది మంచిగా ఆయిల్లో వేగిపోయినాయి. ఇంకొంచెం వేగితే కనుక మరీ ఎక్కువగా గట్టిగా అవుతుంది. అప్పుడు మనం చికెన్ తినేటప్పుడు, ఆ పికిల్ తినేటప్పుడు చాలా గట్టిగా అనిపిస్తుంది. అందుకని ఈ కలర్లో ఉండగానే మనం ఈ చికెన్ ముక్కలు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ముక్కలు తీసి నేను పక్కన పెట్టేసి, ఇప్పుడు ఈ ఆయిల్ వేడిగా ఉన్నది కదా, ఈ ఆయిల్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. నేను హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను కాబట్టి ఒక 15-20 గ్రామ్స్ ఉండేటట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్. అది ఫ్రెష్గా చేసి తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ ఆయిల్లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. చూసారు కదా, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఈ ఆయిల్లో మంచిగా కలిసిపోయి మంచిగా వేగింది. ఇప్పుడు ఇందులోకి మనము మసాలాలు ముందే వేయించి పెట్టుకున్నాం కదా, వేయించుకొని మిక్సీ కొట్టుకున్న పౌడర్ ఉంది కదా, ఈ పౌడర్ అనేది ఇందులో వేసేస్తున్నాను. అట్లనే ఇప్పుడు ఇందులోకి మనము కారం కూడా ఇప్పుడు ఇది హాఫ్ కిలో కాబట్టి ఒక 30 గ్రామ్స్ వరకు కారం తీసుకుంటున్నానండి.
ఇప్పుడు ఈ కారం కూడా ఈ ఆయిల్లో మంచిగా అన్ని కలిసిపోయేటట్టు చూసుకోవాలి. ఆల్రెడీ మనం ఇందులో సాల్ట్ అనేది చికెన్లో వేసినాం కొద్దిగాని, అందుకే ఇప్పుడు ఇందులో ఇంకా కొంచెమే వేయండి, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో కూడా మనం కొంచెం సాల్ట్ వేసినాం కాబట్టి కొద్దిగా ఈ గ్రేవీకి కూడా చికెన్ మసాలాకి సాల్ట్ ఉండాలి కాబట్టి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిసిపోయినాయి కదా, ఇప్పుడు మనం ఈ చికెన్ ముక్కలు అన్నవి ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం అన్నీ కలుపుకోవాలి. ఈ చికెన్ ముక్కలకి ఈ కారం ఈ మసాలా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. మొత్తం ఈ చికెన్కి ఈ మసాలా అంతా పట్టుకున్నది. ఇప్పుడు ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ చికెన్ అన్నది మొత్తం పూర్తిగా చల్లగా అయిన తర్వాత ఇందులోకి మనము నిమ్మకాయ రసం అన్నది పిండుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు పిండితే కనుక ఈ పికిల్ అన్నది పాడైపోతుంది, నిల్వ ఉండదు. మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత మనము నిమ్మకాయ పిండుదాము. ఇప్పుడు మనకి ఇది పొడి పొడిగా అనిపిస్తుంది కదా ఈ చికెన్, నిమ్మకాయ పిండిన తర్వాత మళ్ళీ గ్రేవీ కింద తయారవుతుంది. ఒక 5-10 నిమిషాలు దీన్ని మొత్తం పూర్తిగా చల్లారనిద్దాం. ఇప్పుడు ఈ పికిల్ అనేది మొత్తం చల్లారిపోయింది ఈ చికెన్. అందుకని ఇప్పుడు ఇందులోకి నేను ఒక నిమ్మకాయ రసం కింద పిండేసుకొని ఇందులోకి వేసేస్తున్నాను. వేసేసి మొత్తం ఒక్కసారి మళ్ళీ కలుపుకోవాలి. ఈ చికెన్కి ఈ నిమ్మరసం మొత్తం పట్టేటట్టు. అంతేనండి. ఇది మనం నెక్స్ట్ డే తింటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఈ మసాలాలు ఈ నిమ్మకాయ ఇవన్నీ ఈ చికెన్లోకి మంచిగా ఊరి నెక్స్ట్ డే తింటే కనుక ఈ పికిల్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ ఇట్లాగే చేసుకుంటే కనుక మనకి ఈ చికెన్ పికిల్ అనేది ఒక 3 months అయినా ఉంటుందండి. అయితే మన పిల్లలు ఈ చికెన్ పికిల్ అన్ని రోజులైతే ఉంచారు. మా ఇంట్లో కిలో చేస్తే కూడా ఒక 1 weekలోనే తినేస్తారు. ఇప్పుడు నేను 1/2 కిలో చేశాను కదా, 2 days కూడా ఉంచారు ఈ పికిల్ అయితేని. మామూలుగా అయితే ఈ కొలతలో ఇలాగే చేస్తే కనుక ఒక 3 months అయితే ఉంటుందండి నిల్వ అయితేని. అయితే ఈ చికెన్ పికిల్ అలా అయితే ఎక్కువ రోజులు ఏ పిల్లలు ఉంచారు, ఎందుకంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనకి కర్రీ చికెన్ తినాలన్నప్పుడల్లా ఓ 2 ముక్కలు ఇందులో వేసుకున్నామంటే రైస్లోకి చికెన్ తిన్నట్టే ఉంటుంది కాబట్టి పిల్లలు ఈజీగా తినేస్తారు ఈ పికిల్ అన్నది. అందుకని ఎక్కువ రోజులు అసలు ఎవరింట్లోనైనా సరే నాకు తెలిసి ఎక్కువ రోజులు అయితే నిలవ ఉండదు, తినేస్తూనే ఉంటారు కాబట్టి పిల్లలు. ఇంతేనండి, నెక్స్ట్ డే చూసి తినండి, ఎంతో టేస్టీగా వస్తుంది. సేమ్ ఇట్లా ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను.